యేసుక్రీస్తు ప్రభువును నమ్మినంత మాత్రాన మృతులలో నుండి పునరుత్థానము కలుగుట అనున్నటువంటిది, మరియు ఆయన మరణ విషయములో సమాన అనుభవము కలుగుట అనేటువంటిది అంత ఆషామాష కాదు. అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒకవేళ మృతులలో నుండి పునరుత్థానం, ఆయన మరణ విషయములో సమాన అనుభవం కలగడం అంత ఈజీ అయితే, అంత సులువైతే ఏ విధము చేతనైనా అన్నటువంటి మాట ఇక్కడ వచ్చేది కాదు. ఏ విధము చేతనైనా అన్న మాట వచ్చేది కాదు. అంటే ఏ విధము చేతనైనా, ఎలాగైనా, ఎటువంటి పరిస్థితులైనా, 100 ఆరైనా 600 యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన బలమును, మరి ఆయన మృతుల నుండి నాకు పునరుత్థానము కలగాలని, మరి ఆయన మరణ విషయంలో సమానానుభవము కలగాలని, మరి కింద ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఇటుదో ఎరుగు నిమిత్తం 3 విషయాలు చెప్పాడు. మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగాల, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలగాల, ఆయన పునరుత్థాన బలమును ఎరగాల, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఇటుదో ఎరగాలి. వీటన్నిటి కొరకు పౌలు సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటుంటే, పైన ఏమో ఏ విధము చేతనైనా, క్రిందేమో సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటే, పై చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అంత సామాన్యంగా, మనలాగా ఏమారుపాటుగా, నిర్లక్ష్యంగా ఏదో బైబిల్ చదివాము, కూర్చున్నాము, వాక్యము చెప్పాము, సువార్త చేశాము అనుకుంటే అంత ఈజీగా వచ్చేది కాదు అని పౌలు మాటల్లో మనకు అర్థమవుతుంది. సైతానుకు ఇవి బొత్తిగా ఇష్టం ఉండదు. ఏంటంటే ఆయన మరణ విషయంలో సమానానుభవం మనం కలిగి ఉండాలని, మరి ఆయన పునరుత్థాన శక్తిని మనము ఎరగాలని, మరి ఆయన శ్రమలలో వారమగుట మనము ఎరగాలని శత్రువు ఎప్పుడు కూడా అనుమతించడు, వానికి ఇష్టం ఉండదు. అందుకని నేను ఈ మధ్యలో సాతాను గురించినటువంటి 4 విషయాలు చెప్తా ఉన్నాను. సాతానుకు 4 పేర్లు అంటాం. 1, వాడు రానివ్వని వాడు. 2, వాడు విననివ్వని వాడు. 3, వాడు ఉండనివ్వని వాడు. 3, విననివ్వని వాడు. 4, చెయ్యనియ్యనివాడు. మొట్టమొదటిది రానివ్వని వాడు. ఎక్కడికి రానివ్వడం అంటే, దేవుని బిడ్డలు ఇలాగూ సమకూర్చబడింది, అది ఫ్యామిలీ ప్రేయర్ కానీ, సంఘ ప్రార్థన కానీ, అది పెద్ద ప్రార్థన కానీ, గృహకూడికి కానీ చాలామందిని వాడు రానివ్వడు. రానిస్తే ఏమవుతుందంటే, పౌలు చెప్పేటువంటి ఈ మాటలన్నీ వంటబడతాయి. ఆయన మరణ పునరుత్థాన విషయంలో, ఆయన శ్రమలలో సమాన అనుభవం కలిగి, ఆయనను సంపూర్ణంగా ఎరిగి, మనము ఆయనను పోలి ఆయనలా నడుచుకుంటామేమో అని శత్రువు దేవుని బిడ్డలను, మనలను ఆయన సన్నిధి ఉండేటువంటి స్థలంలోనికి ఎప్పుడూ రానివ్వడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను రాలేదు, బయట ఉన్నాను పని మీద, లేక కిచెన్లో ఉన్నాను పని మీద, లేక చిన్న బిడ్డతో ఉన్నాను లోపల, అందుకని నేను వెళ్ళలేదు, రాలేదు అని అనుకుంటే అది మనం అనుకోవాల్సి ఉంది. కానీ అసలైనటువంటి కారణం ఏంటంటే, శత్రువు రానివ్వలేదు. దేనినన్నా వాడుకొని లోపల పని ఉండొచ్చు, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళొచ్చు, లేక పిల్లలతో పని ఉండొచ్చు, అదొక కారణం, మనకు కారణం. కానీ అక్కడ పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే శత్రువు. వాని పేరేంటి చెప్పండి? వాని పేరేంటి? రానివ్వని వాడు. హీ విల్ నెవర్ అలౌస్ టు కమ్ టు హిస్ ప్రెజెన్స్. నెవర్, రానివ్వడు. గనక ఎప్పుడైనా మనము కుటుంబ ప్రార్థన కానీ, సంఘ ప్రార్థన కానీ, దేవుని బిడ్డలు సమకూర్చబడి దేవుని వాక్యము వినేటువంటి సందర్భములు మనం రాలేదు అంటే, ఒకడు మనల్ని రానివ్వలేదు అని అర్థం కావాలి. శత్రువు మనలను వెళ్ళనివ్వలేదు అని అర్థం కావాలి. రెండవది, వాని పేరు వాడు ఉండనివ్వని వాడు. ఉండనివ్వని వాడు అంటే, వస్తాము కానీ దేవుని సన్నిధిలో, దేవుని
మరి బిడ్డలముగా ఆయన వాక్యమును అనుభవించడానికి వస్తాము, కానీ వాడు ఏం చేయనీయుడు చెప్పండి. విననివ్వనివాడా? ఉండనివ్వడు. అందుకని చూడండి, ఏ కుడుకులో వెళ్ళినా కుటుంబ ప్రార్థన కానీ మరి ఏ సంఘ ప్రార్థన కానీ ఉండనివ్వడు. వాడు రానివ్వనివాడు. వాడిని జయించి ఒకవేళ వచ్చినా కూడా ఉండనివ్వనివాడు. ఊరికనే బయటకు వెళ్తాం. వెళ్ళి అంత సీరియస్ పని కాకపోయినా కూడా గుండె మీద చేసుకొని మనం చెప్పుకుందాం, మన మనసాక్షికం గుండె మీద చేయి వేసుకొని నేను ఇప్పుడు బయటకు వెళ్ళాను, అత్యవసరమైన వెళ్ళవలసినటువంటి సందర్భమేనా, లేక అడ్జస్ట్ చేసుకొని కూర్చొని ఉండగలనా అని అనుకుంటే మనము దేవుని కన్విన్స్ చేయలేము. ఒక మాట, మన రీజన్స్ ఏదైనా దేవునికి ఇష్టం కానివి, లేక మన అవసరాన్ని బట్టి మనము చేసేవి దేవునికి ఇష్టం కానివి ఆయన మనల్ని అడిగితేనట మనము ఆయనను కన్విన్స్ చేయగలిగినటువంటి రీజన్స్ మన దగ్గర ఉండాలి. ఉదాహరణకి బయటకు వెళ్ళామనుకో, అది ఉండనివ్వని వాని పని. బయటకు వెళ్ళిన తర్వాత ప్రభు మనల్ని అడిగితే ఎందుకు బయటకు వెళ్ళావు, ఉండలేకపోయావు అంటే నీవు చెప్పేటువంటి రీజన్ ప్రభువును కన్విన్స్ చేయగలగాలి. ఓహో అలాగా, నో ప్రాబ్లం అనాల దేవుడు. నాకు తెలిసి అటువంటి దేవుని ఒప్పించగలిగిన రీజన్స్ మన దగ్గర ఈ జన్మలో ఉండవు, ఈ జన్మకు రావు. ఎందుకంటే ఇది శత్రువు పని. మనలను వాడు ఉండనివ్వడు. ఒకవేళ మనము ఉండకుండా లేక రాకుండా ఉండడానికి రీజన్స్ ఒకవేళ దేవుడు అడిగితే మనము దేవునికి చెబితే ఆయన ఒప్పుకునేటువంటి కన్విన్స్ అయ్యేటువంటి పరిస్థితి అయితే వీఆర్ ఇన్ సేఫ్ జోన్. మనము సేఫ్ జోన్లో ఉన్నాము. నేనేం చెప్పాలని ఆశిస్తున్నానంటే, ఎప్పుడైనా దేవుని సన్నిధికి నీవు వెళ్ళలేదు అంటే, వెళ్ళినా ఉండలేదు అంటే దాని వెనక శత్రువు పనిచేస్తున్నాడని గుర్తుపెట్టుకోమంటున్నా. మూడవది, వాడు విననివ్వని వాడు. వస్తాము శత్రువు పైన గెలుపు, ఉంటాము శత్రువు పైన గెలుపు. వస్తాము ఉంటాము కానీ ఏమి వినం. పరధ్యానం, భ్రమ, ఎక్కడో ఉన్నట్లే ఉంటాం. ఏమీ దూరదు. మన ఆలోచనలు ఏం చేయాలా, ఎక్కడికి వెళ్ళాలా, వాళ్ళు వస్తారేమో, వీళ్ళు వస్తారేమో, చదువుకోవాలేమో, కాలేజీ ఏమో, ఇవన్నీ కూడా వచ్చి ఉండి కూడా వినడానికి మాత్రము వాడు మనస్సు ఇవ్వడు. అది మన తప్పు కాదు. శత్రువుకు మనం అవకాశాలు ఇచ్చే కొలది వాడు రానివ్వనివాడు, ఉండనివ్వనివాడు, విననివ్వనివాడు భయంకరమైనటువంటి పరధ్యానంలోనికి తీసుకెళ్తాడు. కొంతమంది మనసులోనే నిద్రపోతారు, కొంతమంది మందిరాలు మనం చూస్తాము. ఒక ఆమెదంట, అన్నా మీరు వాక్యం చెప్పేటప్పుడు బాగా బిర్యానీ వండి పెట్టాను, కుక్క వచ్చి మరి ఉట్టి మీద ఉండబడిన చట్టి కింద పడేసి అంత నాకిపోయిందన్న మరి అని నాకు కల వచ్చిందంట ఆమెకి. ఎక్కడ? మందిరంలో వాక్యం చెప్పేటప్పుడు. కళలు ఎప్పుడు వస్తాయి? నిద్రపోయేటప్పుడు. ఆమెకు అంత భయంకరమైనటువంటి కల వచ్చింది అంటే మరి దేవుని మందిరంలో వాక్యం చెప్పేటప్పుడు అంతగా నిద్రపోయిందనమాట. కొన్నిసార్లు మనం నిద్రపోకపోయినా కళ్ళు తెరుచుకొని ఉండి నిద్రపోతాం మనసులో. ఇది ఎవరి పని? శత్రువు పని. తర్వాత వాడు చెయ్యనివ్వని వాడు. ఏదైతే దేని కొరకు మనం వస్తామో, దేని కొరకైతే మనం ఉంటామో, ఏదైతే మనం వింటామో దానిని ఏమాత్రము చేయనివ్వడు. వచ్చామా, ఉన్నామా, విన్నామా, అయితే వాటిని ఏది చెయ్యనివ్వని వాడు శత్రువు. గనుక దేవుని బిడ్డలుగా మనము గుర్తుంచుకోవలసినటువంటి ఈ విషయాలు మనం గుర్తిస్తే మనం జాగ్రత్త పడతాం. పౌలు చెప్పేటువంటి విషయాలు ఏంటి? ఆయన మరణ పునరుత్థాన విషయంలో, మరి ఆయన శ్రమల విషయంలో సమాన అనుభవం కలిగి, అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవునికి ఇష్టమైనటువంటి మరి దైవీకమైనటువంటి మరి మార్గములలో, కార్యములలో మనము మరి ముందుకు సాగిపోవుటకు మరి శత్రువు అపవాది తెచ్చేటువంటి ప్రతి పరిస్థితుల్లో మనము మెలకువగలిగిన వారముగా ఉండాలి అన్నది దీని తాత్పర్యం. ఒక్క మాటను మనము మరి ఎంఫసైజ్ చేస్తూ కాన్సన్ట్రేట్ చేస్తే ఇవన్నీ మనకు లభ్యం కావాలంటే మనం ఎదుర్కొనేటువంటి పరీక్ష పరిశోధనలో సమానానుభవం యేసుక్రీస్తుతో పాటు
ఒకసారి మరి మన తల్లిదండ్రులను గమనిస్తే, అమ్మను నాయనను గమనిస్తే, వాళ్ళు మరి ఆ దినాల్లో మనందరికీ మరి మనం పెద్ద పిల్లలం అయిన తర్వాత కూడా వాళ్ళు సేవలో ఉన్నారు. నాయన 2008 సంవత్సరాల వరకు మరి వారు పడినటువంటి శ్రమ, వారు పడినటువంటి అవమానాలు, నిందలు ఈరోజు వెతికినా కూడా కనబడరు. ఉన్నారు, అయితే అందరూ మహిమలోనికి వెలువడ్డారు. వెతికినా కూడా ఒక డబ్బు పైన ఆశ కానీ, లేకపోతే మరి కుటుంబముతో మరి ఇతరుల ద్వారా వచ్చేటువంటి సమస్యలు వచ్చినప్పుడు పిల్లలను, కుటుంబాన్ని వెనకేసుకొని రావడం కానీ, తప్పు వాళ్ళదైనా కూడా మనలను గద్దించి, మనల్ని శిక్షించి, మరి ఎంతో కఠినమైనటువంటి పరిస్థితుల్లో మరి పెంచారు. మరి వారు అలా సేవ చేశారు అంటే వారు ఎంత ఖచ్చితంగా మరి దైవజనుడు భక్త్ సింగ్ గారు చెప్పిన ఆ మాటలకు ఎక్కడ కూడా పొల్లు కూడా పోకుండా వారు మరి అడుగులు వేశారు. దాని కొరకు భయంకరమైన పరీక్ష, పరిశోధనలు, శ్రమలు గుండా వారు వెళ్ళారు అన్నమాట మర్చిపోకూడదు. ఒక్కసారి ప్రతి సందర్భంలో అందరం సేవకులుగా ఉన్నాం గనక మన మరి దృష్టి వెనుకకు తిరిగి వెళ్ళాలి. అందుకని ఎహెజ్కేలు 16వ అధ్యాయంలో నిన్న ఆరాధనలో మదిరలో నేను చెబుతూ వచ్చాను. నిన్ను పుట్టించిన వాడును నేనే, 100వ అధ్యాయము కీర్తన గ్రంథం. ఆ పుట్టించిన వాడు 16వ అధ్యాయం ఎహెజ్కేలులో, నీ జనన విధము నాకు తెలుసు, నీవు పుట్టిన నాడు ఎలా ఉంటివో నాకు తెలుసు, నీ చరిత్ర నాకు తెలుసు, నీ సాక్ష్యము నాకు తెలుసు. గనక మన వెనకటి జీవితానికి కొన్ని దశాబ్దాలు వెనుకకు వెళితే ఎలాగూ దైవ సేవకులు, ముఖ్యంగా పాత సేవకులు, మన తల్లిదండ్రులు ఎలా వాళ్ళ సేవా జీవితాన్ని మరి ముందుకు కొనసాగించారో మనం గమనిస్తే, పౌలు చెప్పేటువంటి ఆయన మరణ పునరుత్థానముల శక్తిని, ఆయన పునరుత్థాన శక్తిని ఎరిగి, ఒకవేళ అది వారికి తెలిసి ఉండకపోతే వారి సేవా జీవితంలో 60 ఏళ్ళు మరి మన తండ్రి నాన్న పనిచేసి సేవ చేశాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థాన శక్తి వారికి అర్థమై ఉండకపోతే వారు ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా సేవ చేసి ఉండేవారు కారు. ఆయన శ్రమలలో పాలివారగుట ఎట్టుదో ఎరగకుండా ఉంటే, ఆయన కొరకు సమస్తమును నష్టపరుచుకోకుండా ఉంటే వారు ఇన్ని సంవత్సరాలు సేవ చేసేవారు గారు. మనమందరము కూడా ఇంటిల్లో 5 మంది అక్కచెల్లెళ్ళు, 3 అన్నదమ్ములము సేవకు వచ్చేవాళ్ళం కాదు. మన పిల్లలందరూ కూడా లోకములో ఉండేవారు. మన పేరు ఎప్పుడో మరుగున పడిపోయి ఉండేది. మన తల్లిదండ్రుల పేరు ఎప్పుడో మరుగున పడిపోయింది. గనక ఇవన్నీ కూడా ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలా. అమ్మను చూడండి, 96 సంవత్సరాలు. మరి ఇప్పుడు మనం ఎంతో కష్టపడుతున్నాము, ఆమెకు పరిచయం చేయడం అన్నది మనకు ఇబ్బందికరంగా. అయితే మనము ఇంకా కొంత మరి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వృద్ధులను చూడండి, ఇంకా భయంకరంగా, ఎంతకంటే కూర్చోలేని, తినలేని, మరి అల్లరి, శబ్దము, రొచ్చరొచ్చు ఇలా చేసేటువంటి వృద్ధులు ఎంతోమంది మరి మాకు తెలుసు. మరి మీ వదిన వాళ్ళ బావ వాళ్ళ అమ్మ నాకు గుర్తొస్తుంది. ఆమెను వాళ్ళు దూరంగా, అంటే వాసన, కంపు, బ్రాహ్మణ్స్ వాళ్ళ బావగారు, పెద్దక్క వాళ్ళ ఆమెను చాలా చక్కగా చూసుకున్నారు, దాంట్లో సందేహం లేదు. కానీ ఆమె పరిస్థితి అంత దయనీయంగా ఉంది. అంత దయనీయమైన పరిస్థితుల్లో ఆమెను వారు కాపాడుకున్నారు. అయితే ఇప్పుడు అమ్మ మరి ఈ వయసులో కూడా ఇంకా ఆమెలో శక్తి ఉంది, ఇంకా మాట్లాడగలుగుతుంది, ఇంకా ఆమె మరి కదలాడుతోంది, ఇంకా ఆమెలో కళ కనబడుతోంది. ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి, ఆయన శ్రమలలో పాలివారుగుట ఎట్టిదో ఎరిగినటువంటి అనుభవం. ఇంకా ఏం చెప్తుండదన్న, ఆయన ఆయన మరణ విషయంలో సమాన అనుభవము కలిగినటువంటి ఇవన్నీ కూడా, వీటన్నిటి కొరకు వారు సమస్తమును నష్టముగా ఎంచుకున్నటువంటి అనుభవాలన్నీ మనకు జ్ఞాపకానికి రావాలి. వాళ్ళు నష్టపడినటువంటి నష్టాల్లో మనము ఏం పడ్డాము అని మనం అనుకుంటే మనకు బహుశా సింపుల్గా ఆన్సర్ దొరుకుతుంది, ఏంటంటే 0 అని. ఏది కూడా ఆ విధమైనటువంటి పడుతున్నాము, కానీ అవి ఈ అనుభవంలో కాదు. గనక వీటన్నిటిని మనము ఇన్కల్కేట్ చేయాలి, అభ్యాసము చేయాలి. చాలా
చిన్న విషయం కాదు ఇది. అందుకనే పైన ఒక మాట క్రింద ఒక మాట అని మనల్ని ఇరికాటంలో పడేస్తున్నాడు పౌలు. పైన ఏమన్నాడు? ఏ విధము చేతనైనా ఎలాగైనా 100 600 ఎవరేమన్నా ఎవరు వచ్చినా రాకపోయినా మేము ఎలా ఉన్నా ఏది జరిగినా ఈ అనుభవాల్లో మేము వెళ్ళాలి అని. మళ్ళా క్రింద వీటి కొరకై నేను సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా. అంటే ఈ రెండు మాటల మధ్య, ఈ రెండు చేదు అనుభవాల మధ్య అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి మరి అనుభవాలను పౌలు మనకు ఎత్తి చూపిస్తున్నాడు. అటువంటి అనుభవంలోనికి మనం రావాలంటే పౌలు 2 మాట్లాడినాడు చూడండి. అదే వచనములో ఇవి నాకు కలగవలనని ఆయన పునరుత్థాన బలాన్ని. ఇప్పుడు ఒక 5 నిమిషాలు జాగ్రత్తగా వినండి. పౌలు ఏమి ఎరగాలని కోరుతున్నాడంటే, మొట్టమొదట ఆయనను, రెండవది అంటే ఆయనను వెరగడము ఒక ఎత్తు, ఆయన పునరుత్థాన శక్తిని బలమును ఎరగడం మరొక ఎత్తు. ఈ రెండు ఒకటి కాదు. ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళల్లో ఆయనను ఎరిగిన అనుభవంలోనే ఉండి ఆగిపోయామా? ఆయన పునరుత్థాన శక్తిని కూడా ఎరిగినటువంటి ఏదైనా అనుభవం మనకుందా? చిన్నపిల్లలు కూడా ఇంకొంచెం 5 నిమిషాలు మన ఓపిక పడితే పునరుత్థాన శక్తి అంటే ఏదో మనకెందుకులే చిన్నపిల్లలము, అది మనకు సంబంధించింది కాదు, మన డాడీ వాళ్ళకి సంబంధించింది అనుకునే అంత పెద్దదేం కాదు. అది కూడా చాలా సులువైందే. ఆయనను ఎరగడం ఒక ఎత్తు, ఆయన పునరుత్థాన బలమును ఎరగడము ఒక ఎత్తు. ఆయనను ఎరిగితే పరలోకానికి వెళ్తాం. ఆయన పునరుత్థాన శక్తిని ఎరిగితే ఈ లోకంలో పరలోకం వెళ్ళేంత వరకు మనం ఎదుర్కొనేటువంటి చిక్కు సమస్యల మధ్య, మనకు అర్థం కాని తికమక సమస్యల మధ్య మనకు మనస్సాక్షి ద్వారా దేవుడు జవాబులు ఇస్తాడు. ఎలా దాటుకొని వెళ్ళాలా, ఎలా ఈ వ్యక్తిని అర్థం చేసుకోవాలా, వెనక నుయ్యి ఉంది, ముందు గొయ్యి ఉంది, ఈ పరిస్థితుల్లో ఈ వ్యక్తి దగ్గర ఎలా అనేది పునరుత్థాన శక్తి ద్వారా మాత్రమే అర్థమవుతుంది. ఆయనను ఎరిగితే అంటే రక్షించబడితే పరలోకం, పునరుత్థాన శక్తిని ఎరిగితే పరలోకం చేరేంత వరకు మనము ఎదుర్కొనేటువంటి ప్రశ్నలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఎప్పుడు చెప్పండి అమ్మా. పునరుత్థాన శక్తిని ఎరిగినప్పుడు. ఇక్కడ కూర్చున్న మనం అందరము నాకు తెలిసి దాదాపుగా సగానికి సగం మంది ఆయనను మాత్రమే ఎరిగిన వారు. ఆయన పునరుత్థాన శక్తిని గురించినటువంటి ప్రశ్నకు మనం ఏం సమాధానం చెబుతాం? మనమందరం రక్షించబడ్డాం. ఆయన తెలుసు మనకు. ఆయన విమోచకుడని నేను ఎరుగుదను. ఆయన అంటే మనకు తెలుసు. రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం. అయితే ఆయన పునరుత్థాన శక్తిని గురించినటువంటి సంగతి ఏంటి? ఇప్పుడు అది మనము ఎరగాలి అంటే, అది మనకు తెలియాలి అంటే, దేవుణ్ణి అంటే ఆయనను ఎరిగిన వారు ఆయన పునరుత్థాన శక్తిని ఎరగాలి అంటే దేవుడు మనకు 2-3 విధాలుగా అర్థం కావాలా. అది బహుశా నేను కొలనపాకలో చెప్పాను అనుకుంటా. 2-3 విధాలుగా దేవుడు మనకు అర్థం కావాలా. ఆయనను ఎరుగు నిమిత్తము ఎరిగాము, దేవుడికి స్తోత్రం. అయితే ఆయన పునరుత్థాన బలమును ఎరగడానికి దేవుడు మనకు 3 విధాలుగా అర్థం కావాలి. 3 కోణాల్లో దేవుడిని మనము చూడాల. మొదటి కోణం ఏంటంటే, మరి ఆయన యొక్క శక్తిని మనము ఎరగాల. అంటే ఆయన శక్తి మనకు అర్థం కావాలా, ఆయన సామర్థ్యం మనకు అర్థం కావాలి. దేవుని ఏ కోణంలో చూడాలా మనం అంటే, దేని కొరకు? ఆయన పునరుత్థాన శక్తిని మనకు కావాలి అంటే దేవుణ్ణి మనము ఏ కోణంలో చూడాలి అంటే, దేవుడు మనకు ఎలా అర్థం కావాలి అంటే ఆయన శక్తిని మనము ఎరగాల. ఆయన ఏం చేస్తాడు, ఆయన ఎలాంటి సామర్థ్యం కలిగిన వాడు, యెహోవాకు ఏదైనా అసాధ్యమైంది ఉందా, ఆయన ఎర్ర సముద్రం పాయలు చేసినవాడు. ఎన్నెన్ని దేవుని యొక్క శక్తి సామర్థ్యముల ద్వారా బైబిల్లో ఆయన చేసినటువంటి అనుభవాలు మనకు తెలుసో, వాటన్నిటిని గురించినటువంటి అవగాహన. ఒకటి మాట, దేవుడు శక్తి కలిగిన వాడు, ఆయన సామర్థ్యము కలిగిన వాడు, ఆయన గొప్పవాడు, ఈజ్ అ గ్రేట్ గాడ్, ఆయన ఏమైనా చేయగలడు అని దేవుని శక్తిని గురించి మనము అర్థమైనప్పుడు, ఎరిగినప్పుడట మనలో విశ్వాసము యొక్క పర్సంటేజ్ పెరుగుద్దంట. ఏం పెరుగుద్ది? మీరు పొరదానంగా ఉన్నారేమో కదా, వాడు విననేవాడేమో.
మనలో విశ్వాసం యొక్క పర్సంటేజ్ పెరుగుతుంది. ఎప్పుడు? బోధకులు మీరు వినండి, విశ్వాసం యొక్క పర్సంటేజ్ పెరుగుతుంది ఎప్పుడు? అది ఆ పిల్లని ఉండనేలా వాడు తీసుకుపోతున్నాడు, వాడు ఉండనేలా వాడు. విశ్వాసం యొక్క పర్సంటేజ్ పెరుగుద్ది ఎప్పుడు? దేవుని శక్తిని ఎరిగినప్పుడు. నా దేవుడు చేతగానోడు కాదు, నా దేవుడు ఇక్కడ నుంచి విడిపించలేనంత అసమర్థుడు కాదు, ఈ అనారోగ్యం బాగు చేయలేని వాడు కాదు, ఈ కుటుంబంలో ఈ మనస్మర్థనలు మరి సెట్ చేయని వాడు కాడు. ఈరోజు ఎలా ఉంది నా పరిస్థితి, రేపు దేవుడు వీటన్నిటి పటాపంచలు చేసి నన్ను స్థిరపరచని వాడు కాడు, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించని వాడు కాదు, నా బిడ్డల భవిష్యత్తు ఇప్పుడు ఎలా ఉంది, రేపు దేవుడు అద్భుతం చేస్తాడని నాకు తెలుసు, ఆయన మామూలుడు కాదు, ఆయన గొప్ప దేవుడు అన్న శక్తి మన పెరిగినప్పుడు మనలో విశ్వాసం పెరుగుతుంది. అంచెలంచెలుగా విశ్వాసం పెరుగుతుంది. ఈ విశ్వాసం యొక్క అద్భుతమైన శక్తి ఇదే పౌలు మాట నోట మనం ఆయన మాట మనం వింటాం. ఆఖరిలో కూడా ఆ మాట ఏమన్నాడు, నేను విశ్వాసాన్ని కాపాడుకునే ఎంత శక్తి కలిగినది. కాకపోతే ఎంత మన స్టాకులో విశ్వాసం అనేది, దేవుని బిడ్డల స్టాకులో చివరి మాట పలిగేంత వరకు మన స్టాకులో విశ్వాసం ఉండాలి. చివరి మాట పౌలు అవసాన కాలములో ఆయన ఇక కన్ను ముయ్యబోతాడు అంటే అనగా ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్న అన్నాడు. అంటే విశ్వాసము అనేది ఒక విశ్వాసీ జీవితం యొక్క చివరి క్షణము వరకు మన స్టాకులో విశ్వాసం ఉండాలి. అంటే ఆయన శక్తిని మనము చెప్పరేంటి ఎరగాల, మామూలుగా కాదు, సంపూర్ణంగా ఎరగాలి. అప్పుడు ఆయన శక్తి ఎరిగినప్పుడు మనలో విశ్వాసము పెరుగుతుంది. విశ్వాసం ఒకటే కానీ సమస్యలు ఎలాగుంటాయో సమస్యలను బట్టి ఆకారం మార్చుకుంటుంది విశ్వాసం. అర్థమైందా? సమస్యలు ఎన్ని ఉంటాయి మనకు? ఒకటా రెండా? శ్యామలిట్ అన్నది చాలా సమస్యలు. అయితే దేవుడి బిడ్డలకు దేవుడు ఇచ్చింది విశ్వాసం ఎన్ని విశ్వాసం? ఒకటే విశ్వాసం. మోటార్ సైకిల్ కానీ కారు కానీ మనము గేరు మార్చాలంటే ఏం చేస్తాం నాగార్జున? గేర్ మార్చాలంటే బండి బాగా డ్రైవింగ్ ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు చెప్తున్నారు, మీరు చెప్పడంలా. గేరు మార్చాలంటే ఏం చేయాలా? క్లచ్ ఒత్తి గేరు మార్చాలా. క్లచ్ ఒత్తి గేరు మార్చడానికి ఎన్ని గంటలు పడుతుంది? క్లచ్ ఒత్తి ఫ్రాక్షన్ మినిట్ అలా క్లచ్ ఒత్తామా గేరు మార్చామా డ్రైవర్కి ఏమీ అర్థం కాదు, బండి ముందుకు సాగుతుంది, జరికిస్తుంది అని తెలుసు. అయితే క్లచ్ ఒత్తి గేరు మార్చే ఆ క్షణంలో ఇంజన్లో 137 ప్రక్రియలు జరుగుతాయంట. 137 ప్రక్రియలు ఇంజన్లో జరుగుతాయి, మనకు తెలీదు. అంటే 137 ప్రక్రియలు క్లచ్ ఒత్తి గేరు మార్చే లోపల జరిగినట్లుగా విశ్వాసము అనేది మన జీవితంలో ఉండబడిన 137 సమస్యలకు అనుగుణంగా విశ్వాసము దాని యొక్క షేపును, ఆకారాన్ని చెప్పరే మార్చుకుంటుంది. నాకు ఆర్థిక ఇబ్బంది అనుకో, దానికి తగినట్లుగా విశ్వాసం పనిచేస్తుంది. మరణ పడక మీద ఉన్నామనుకో, వృద్ధాప్యములో అమ్మలాగా ఆ విధంగా పనిచేస్తుంది విశ్వాసం. ఎవరైనా మనం నిందించారనుకో, తట్టుకోలేకపోతున్నాం, అక్కడ ఆదరణ కలిగించేలా విశ్వాసం పనిచేస్తుంది. నీ సమస్య ఎటువంటిదో ఆ సమస్యకు అనుగుణంగా ఈ విశ్వాసం ఒకటే, అయితే డిఫరెంట్ విధాలుగా పనిచేస్తుంది. అందుకనే దేవుని యొక్క, క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిని ఎరగాలంటే మనకు దేవుడు ఏ విధంగా అర్థం కావాలి అంటే, ముందు ఆయన శక్తి మనకు అర్థం కావాలి. పరీక్షల్లో, భవిష్యత్తులో, మంచి ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూస్లో, వివాహ విషయాల్లో ఆయన శక్తిని మనం ఎరిగినప్పుడు విశ్వాసం అంచెలంచెలుగా పెరుగుతుంది. ఇక విశ్వాసం మనం కలిగి ఉంటే జీవితం అలా ముందుకు సాగిపోతుంది. రెండవది, ఆయన మనకు ఎలా అర్థం కావాలి, దేవుని మనం చూడవలసిన రెండవ కోణం ఏంటంటే, ఆయన మరి ప్రేమ మనకు అర్థం కావాలి. ఇప్పుడు అర్థమైనట్లు కాదు, ఎవరికి తెలియదు దేవుని శక్తి. ఇక్కడ కూర్చొని మనందరికీ దేవుని శక్తి తెలియదా? అయితే విశ్వాసము పెంపొందే విధానంలో అర్థం కావాలా దేవుని శక్తి. ఇప్పుడు ఊరిక మనకు అర్థమైనట్లు దేవుడు గొప్పవాడు, ఆయన మున్నవి లేనట్టుగా చేస్తాడు, ఆయనకి సమస్తము సాధ్యమే, అది కాదు. విశ్వాసము పెంపొందే విధంగా ఆయన శక్తి మనకు అర్థం కావాలి.
ఒక దేవుని బిడ్డ, ఒక సేవకుడు ఏమో ఏమో ఏమవుతుందో, ఏమో పాస్ అవుతానో లేదో, ఈ భవిష్యత్తు ఎడిపోతుందో, ఈ పిల్లల సంగతి ఏంటో, ఏమవుతుందో ఏమో అనుకున్నాడు అనుకో, అంటే వాళ్ళలో ఏం లేదని అర్థం? విశ్వాసము లేదని అర్థం. విశ్వాసము లేదు అంటే వానికి ఏం అర్థం కాలేదని అర్థం? దేవుని శక్తి అర్థం కాలేదని అర్థం. నెంబర్ 2, దేవుని ప్రేమ మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఊరికి మనకు అర్థమైనట్లు కాదు, అది ఒక ఎక్స్ట్రాడనరీ పద్ధతిలో మనకు అర్థం కావాలి. దేవుని ప్రేమ ఒక వింతైన పద్ధతిలో, వెరీ సిస్టమాటిక్ మేనర్. దేవుని ప్రేమ ఆయన లోకాన్ని ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, ఒకరికి ప్రాణం ఇచ్చాడు కాదు. అది ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన ప్రేమ మనకు అర్థమైనప్పుడు మనలో ఏం పెరుగుతుందంటే త్యాగం పెరుగుతుంది. త్యాగం పెరుగుతుంది, సాక్రిఫిషియల్ లైఫ్ పెరుగుతుంది. దేవుని ప్రేమ అర్థమైనప్పుడు దేవుని కొరకు ఏమైనా చేయగలడం, ఆయన కొరకు ఏమైనా సహించగలను, ఆయన కొరకు ఎంతైనా త్యాగం చేయగలను, ఆయన కొరకు ఎంతైనా సహించగలను, ఆయన కొరకు ఏమైనా చేయగలను అన్నటువంటి దేవుని కొరకు మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి మనము చేయగలిగినటువంటి త్యాగం కేవలము దేవుని ప్రేమను అర్థం చేసుకోవడం దానిపైన ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి నేను ఏం చేయలేకపోతున్నా, నేను రాలేకపోతున్నా, నేను ఓడ్చుకోలేకపోతున్నా, నేను ఉండలేకపోతున్నా, నేనేమి చేయలేక, ఏం త్యాగం చేయలేకపోతున్నా అన్నాడు అంటే వానికి ఏం అర్థం కాలేదు? దేవుని ప్రేమ అర్థం కాలేదు. దేవుని ప్రేమ అర్థం చేసుకున్న వారు దేవుని కొరకు, దేవుని సేవకులముగా, దేవుని బిడ్డలుగా ఏదైనా చేయడానికి, సహించడానికి, ఓర్చుకోవడానికి, వెళ్ళడానికి, ఉండడానికి అన్ని విధాలుగా దేవుని కొరకు కాస్త నేను చేశాను అన్నటువంటి తృప్తి మిగులుతుంది హృదయంలో. దేవుని కొరకు నేను చేశాను, దేవుని కొరకు నిలబడ్డా, దేవుని కొరకు సహించా, దేవుని కొరకు నా విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నా, దేవుని కొరకు నేను త్యాగం చేశా, ఓర్చుకున్నా అన్నటువంటి ఆ త్యాగ సహితమైనటువంటి క్రైస్తవ జీవితము కలిగిన వారు దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి. అప్పుడు వారికి ఆయనను ఎరగడం మాత్రమే కాకుండా ఆయన పునరుత్థాన శక్తి పరలోకం చేరే వరకు మనలను నడిపించేటువంటి ఆ పునరుత్థాన శక్తి దేవుడు మనకిస్తాడు. ఆయన ప్రేమను మనము మరి ఎక్స్ట్రాడనరీగా మనం అర్థం చేసుకోవాలి. మామూలుగా ఇప్పుడు అర్థం చేసుకున్నట్లు కాదు. ఆయన ప్రేమను గురించి ధ్యానించారట. ధ్యానిస్తే మనకు శిలువ శ్రమలను ధ్యానించు, ఆయన పడిన పాటలను మరి ధ్యానించు, ఆయన దౌర్జన్యము, ఆ మాట మనం ఎంత సింపుల్గా తీసుకుంటాం కదా. 53వ అధ్యాయంలో ఆయన దౌర్జన్యము పొందాడు. దౌర్జన్యం అంటే ఎట్లా ఉంటుందంటే, మరి ఏమీ చేయని వాడు దారిలో పోతున్న వాడిని డబిల్సే ఎత్తేదే తీసుకో, ఉంగు, కొట్ర విని, నెట్ర విని, అది నేనేం చేయలేదు కదయ్యా, నేనేం అనలేదు, ఎవడు పట్టించుకోడు. దౌర్జన్యం ఏంటి? దౌర్జన్యం అంటాం. ఏంటి దౌర్జన్యం? అట్లా యేసుక్రీస్తు ప్రభువును దౌర్జన్యం చేశారు. దౌర్జన్యం, ఆ దౌర్జన్యము మనము చూడరాని భయంకరమైనటువంటి అంత దౌర్జన్యం, ఏమి చేయనటువంటి యేసుక్రీస్తు ప్రేమను గురించి ధ్యానించినప్పుడు ఇట్లాంటివన్నీ మన కళ్ళ ముందు కనబడాలి. ఆయన శిలువ శ్రమలు కనబడాలి. ఎట్లా దౌర్జన్యం చేశారు ఆయన మీద, ఎట్లా మరి బాధపడ్డాడు ఆయన. అసలు ఆయన ప్రేమ మనకు అర్థమైనప్పుడు మనలో పెరుగుతుంది, త్యాగం పెరుగుతుంది అంచెలంచెలుగా. దేవుని కొరకు మనం ఏమీ చేయలేకపోతున్నామంటే దాని అర్థం ఆయన ప్రేమ మనకు అర్థం కాలేదు అని అర్థం. ఆయన ప్రేమ మనకు అర్థం కాలేదంటే మనం ఆయన కొరకు ఏమి చేయలేము, సమయం కేటాయించలేం, మోకాళ్ళ జీవితం కలిగి ఉండలేం, ప్రజలు ఏమన్నంటే సహించలేం, డబ్బులు లేకపోతే చేయి చాస్తాం. ఇది ఎక్కడన్నా ఉందేమో మన జీవితాల్లో, డబ్బులు లేకపోతే చేయి చాచేది నెవర్. ఇటువంటి విషయాలు దైవ సేవకులుగా జీవితంలో ఎప్పుడు కూడా, నేనైతే ఇంతవరకు మరి ఉద్యోగం ఉన్నప్పుడు అప్పులు చేశాను, కానీ సేవకు వచ్చిన తర్వాత నాయన చెప్పినటువంటి విషయం ఈరోజు ఏమీ లేకపోయినా నా దగ్గర బ్యాంకులో ఒక నయా పైసలు లేదు, అది ఇస్తూనే ఉంటా, పెడతానే ఉంటా, కార్లో వెళ్తూనే ఉంటా, ఒక్క నయా పైసా బ్యాంకులో లేదు. కొన్నిసార్లు మన కష్టాలు వేరే వాళ్ళకి చెప్తుంటే, వేరే కష్టాలు మనం చెప్తుంటే మన కష్టాల గురించే ఆలోచిస్తుంటాం. అవతల వ్యక్తి అతని కష్టం చెబుతూ ఉంటే అవునా అలాగా అని కూడా అనిపించదు. నాకు ఏం తక్కువ ఉందా కష్టము, నాకు ఇబ్బంది లేదా, నేను మామూలుగా ఉన్నానా అని మన కష్టాల గురించి మనం ఆలోచిస్తాము. అవతల వారి కష్టాల గురించి మనం వింటున్నప్పుడు
ఏది ఏమైనా డబ్బు విషయంలో సేవకులుగా మనము ఎప్పుడూ కూడా ఎటువంటి పరిస్థితులు కూడా చెయ్యి చాచకూడదు. అది ప్రాక్టీస్ చేస్తే దేవుడు ఆయన త్యాగము మనము అలాంటి అనుభవం మనం చేయగలిగితే ఆయన ప్రేమ మనను అలాంటి అనుభవంలోనికి తీసుకెళ్తుంది. ఎటువంటి పరిస్థితులు కూడా మనం లేనట్లు కూడా కనిపించకూడదు. అది దేవుని కృపను బట్టి నేను అలాగూ మెయింటైన్ చేస్తున్నా. ఈరోజు ఎక్కడ కూడా లేనట్లు నిన్న హెబ్రోన్ నుంచి మదిరకు కొంతకాలం 2-3 నెలలు నువ్వు వెళ్ళగలుగుతావా, అక్కడ ఉండి సేవ చేయి అంటే వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు ఏంటో గుంటూరు జిల్లా సేవకుడు వస్తే ఆయనకి 50,000 మనమే ఆడిస్తామమ్మా, మనం ఇయ్యలేమని వాళ్ళు మాట్లాడుకుని ఒకవైపు అన్న వస్తే ఎంత బాగుంటుంది అని ఒకవైపు ఇది అందరు కూర్చున్నారు. నిన్న పెద్దలు కూర్చున్నారు. అన్న ఇట్లా విన్నామన్నా మేమంటే నేను ఇదే అన్నా, నేను ₹1,00,000 ఉద్యోగం వదిలిపెట్టుకొని వచ్చాను. మరి ఈ డబ్బు కొరకు దీని కొరకు దాని కొరకు మేము సేవ చేయడానికి రాలేదు. మీకు ఉన్న దాంట్లో ఇచ్చినా నాకు తృప్తి, ఏమి ఇవ్వకపోయినా కూడా వాళ్ళు ఇట్లా దిక్కుగా చూస్తున్నారు. వాళ్ళు అర్థం కాక చూస్తున్నారు. అదేంటన్నా అట్లా అంతే కదా, పోయిన సేవకునికి అంత ఇచ్చారు అంతే ఇవ్వండి, అది కూడా కష్టం అంటే ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళందరూ ఆలోచన పడ్డారు. గనక నాన్న ఒక మాట మీకు గుర్తుందో లేదో, నాకు బాగా గుర్తుంది. ఒరే, డబ్బు దగ్గర మనము జోలికి పోకపోతే, డబ్బు దగ్గర జాగ్రత్త ఉంటే సేవలో సక్సెసే, సేవలో విజయమే. డబ్బు దగ్గర జాగ్రత్తగా ఉంటే చిన్న చిన్న సంఘాల్లో ఇప్పుడు ఇక్కడ జరిమి చూసుకుంటున్నాడికి ఎవరు లేరు కాబట్టి ఎవరి దగ్గర ఉందరు డబ్బు? అంత మేనేజ్మెంట్ ఎంత డబ్బుది సంఘం మనం చూసినా లెక్క పెట్టినా కూడా అంత వాళ్ళ ఆధీనంలో మరి వాళ్ళ మన పర్యవేక్షణ ఉండాలా. ఆ విధమైన దాని విషయం దేవుడు మన లెక్క అడుగుతాడు కాబట్టి అది వేరు. అయితే అవసరతలు వచ్చినప్పుడు, అక్కర్లు వచ్చినప్పుడు మన అవసరత వేరే వాళ్ళకు చెప్పి వారి దగ్గర తీసుకోవడం, ఇటువంటి అలవాట్లు ఎవరికైనా ఉంటే స్వామి కానీ ప్రసాద్కి కానీ రాజుకి కానీ జెరిమాకి కానీ ఎవరికైనా ఉంటే తీసేసుకోవాలి ఇటువంటి ఆలోచనలు. డబ్బు అవసరాన్ని బట్టి ఎక్కడన్నా తీసుకోవడం, వాళ్ళ చేయబదులు ₹1000 ఇవ్వండి మళ్ళీ ఇస్తాను చెప్పి మళ్ళీ ఇచ్చి, అది కాదు నేను చెప్పేది. అప్పు తీసుకోవడం అనేది ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఆ త్యాగ సహితమైనటువంటి జీవితం, దేవుని ప్రేమను గురించి మనం అంతా పెరిగినప్పుడు దేవుడు అద్భుతంగా మనం చేస్తాడు. మూడవది ముగించేసే సమయంలో మీకు విసుకొస్తుంది నేను కూర్చుంటే ముగించేస్తాను. మూడవది ఏంటంటే, దేవుడు మనకు అర్థం కావలసినటువంటి మూడవ కోణం అంటే ఆయన కోపము మనకు అర్థం కావాలా. ఏంటమ్మాయి చెప్పండి గట్టిగా. ఆయన కోపం మనకు అర్థం కావాలి. దేవుని కోపము మనకు అర్థం కావాలి. దేవుని కోపం మనకు అర్థమైతే మనలో క్రమశిక్షణ పెరుగుతుంది. ఏం పెరుగుద్ది? క్రమశిక్షణ పెరుగుద్ది. ఇప్పుడు చెప్పండి, ఆయన శక్తిని ఎరిగితే, అదే పరధ్యానం అంటే అదే అనమాట. ఆయన శక్తిని ఎరిగితే విశ్వాసం పెరుగుద్ది. ఆయన ప్రేమను ఎరిగితే త్యాగం పెరుగుతుంది. ఆయన కోపం తెలుసుకుంటే క్రమశిక్షణ పెరుగుతుంది. విశ్వాసం పెరగాలంటే ఏం కావాలా? ఎంతసేపు ఆలోచించారు చూడండి. మీ బుర్రలు ఎంత డల్గా ఉన్నాయంటే, విశ్వాసం పెరగాలంటే ఏం కావాలా? దేవుని శక్తిని ఎరగాల. త్యాగం పెరగాలంటే ఏం కావాలా? దేవుని ప్రేమను తెలుసుకోవాలి. క్రమశిక్షణగా ఉండాలంటే ఏం కావాలా? దేవుని కోపం అర్థం కావాలి. దేవుని కోపము అర్థమైనప్పుడు క్రమశిక్షణ అనేది మనము తెలుసుకుంటాం. దేవుని కోపం మనము సాధారణంగా 2 విధాలుగా దేవునికి కోపం తెప్పిస్తాం. ఈరోజు చాలా క్రమం లేని పరిస్థితులు, చిన్న చిన్న విషయాలు కూడా. నిన్న మనం భోజనం చేసేటప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నాం. ఒకసారి మరి జ్ఞాపకం చేసుకోండి, మనం ఎట్లా కూర్చున్నాం భోజనం టైంలో? ఎవరు నేర్పే పిల్లలకి ఎట్లా తెలుస్తుంది ఇవన్నీ? మనము అందరం కలిసి ఉన్నప్పుడు భోజనాల దగ్గర ఎట్లుంటాం చెప్పనేరా? ఎలా ఉన్నాం? వరుసగా కూర్చోబెట్టేవాడు. ఇప్పుడు లేదులే కానీ అంత ఇదిగా ఉండాలని కాదు. అప్పుడు మా ప్లేట్లో మేమే తెచ్చుకొని కూర్చోవాలి.
మా ప్లేట్లు మేమే తెచ్చుకొని కూర్చుంటే అప్పుడు అన్నం వడ్డించినప్పుడు వరుసగా కూర్చొని తిరిగి లేచి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నాం, ఎలా పడితే అక్కడ కూర్చుంటున్నాం. అది పెద్ద తప్పేం కాదు, కానీ అది ఒక చక్కని క్రమం. లైఫ్ స్టైల్లో క్రమం, లేవడంలో క్రమం, మరి కూర్చోవడంలో క్రమం, డబ్బు ఖర్చు పెట్టడంలో క్రమం, దేవుని వాక్యం చెప్పడంలో క్రమం, మరి దేవుని ప్రజలను ప్రేమించడం, అన్ని విషయములలో క్రమం 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 లేదు అంటే మన జీవితంలో మనకు దేవుడు ఏ విధంగా అర్థం కాలేదు, దేవుని కోపం మనకు అర్థం కాలే. దేవునికి కోపం తెప్పించేటువంటి 2 రెఫరెన్స్లు మీరు రాసి పెట్టుకోండి. నిర్గమకాండం 26 అధ్యాయంలో దేవునికి కోపం తెప్పించేటువంటి 2 విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను నేను. నిర్గమకాండము 23వ అధ్యాయం 21వ అధ్యాయం 21వ వచనం. ఆయన కోపము రేపవద్దు అంటే, ఆయనకు కోపము రేపకుండా ఉండాలంటే ఏం చేయాలంట? ఆయన సన్నిధిలో ఎట్లా ఉండాలా? జాగ్రత్తగా. చాలా కఠినమైనటువంటి సీరియస్ ఇష్యూ ఇది. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినకపోతే ఆయనకు కోపము వస్తుంది కాదు. వస్తుంది అంటే అది వేరు, కోపం పుడుతుంది అంటే వేరు. ఆయన కోపం వస్తుంది అంటే వేరు. ఇక్కడ కోపము రేగుతుంది. మనకు భయంకరమైన కోపం వస్తే, నాకు కోపం రేగిందంటే నేను మనిషిని కాదంటాం. నాకు కోపం రేగడం వేరు, కోపం రావడం వేరు. దేవునికి కోపము రేగుతుంది ఎప్పుడు అంటే, ఆయన సన్నిధిలో క్రమంగా లేకుండా, ఆయన మాట వినకపోతే కోపము రేగుద్ది. ఆ కోపము ఎటువంటి కోపం అంట చూడండి. ఆ కోపానికి ఒక పేరు పెట్టాడు. కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపరాని కోపం. ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన సన్నిధిలో జాగ్రత్తగా లేకపోతే, ఆయన మాట వినకపోతే రేగుద్ది ఆయనకు కోపం. ఆ కోపం ఎటువంటిది? పరిహరింపరాని కోపం. నువ్వు ఎన్ని పొరపాట్లు చేసినా, ప్రభా క్షమించు తండ్రి, పొరపాటు అయిందంటే పర్వాలేదు, కానీ ఆయన సన్నిధిలో అజాగ్రత్తగా, చాలామంది నాశనం అయ్యారు అజాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండి. ఆయన మాట వినకపోతే ఆయనకు రేగుద్ది. రేగితే ఆ కోపం ఎటువంటిదంటే పరిహరింపరాని కోపం. 2వ కోపం ఎప్పుడు వస్తుంది ఆయనకంటే, చివరి మాట రెఫరెన్స్ 2వ క్రానికల్స్ 2వ దినవృత్తాంతములు 36:15. 2వ దినవృత్తాంతములు 36:15. రెండవ దినవృత్తాంతంలో 36:15. వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చును. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను, వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింపశక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చును. ఏ కోపం ఇది? నివారింపశక్యము కాని కోపం. అక్కడ పరిహరింపరాని కోపం, నివారింపశక్యం కాని కోపం. ఎందుకు అంటే వారు దేవుని దూతలను ఎగతాళి చేశారు, ఆయన వాక్యాలను తృణీకరించారు, ఆయన ప్రవక్తలను హింసించారు. ఈ మాటలు మనం గుర్తుంచుకున్నప్పుడు త్యాగం పెరుగుద్ది దేవుని కొరకు. ఎందుకంటే కొంతమంది మనను హింసించేవారు ఉంటారు, ప్రవక్తలను. కొంతమంది దేవుని దూతలను ఎగతాళి చేసేవారు ఉంటారు. ఏంది నువ్వు చెప్పేది? మాకు రాదా?
నీకేనా వాక్యం తెలిసేది అని కొంతమంది ప్రత్యక్షంగా, కొంతమంది లోపల అప్రత్యక్షంగా ఎగతాళి చేసేవారు, దేవుని మాటలు తృణీకరించేవారు ఉంటారు. వారి లెక్క వేరే ఉంటుంది. అది మనకు అర్థమైనప్పుడు, దేవుని కోపం మనకు అర్థమైనప్పుడు మనం నింపాదిగా మరి ఇంటాక్ట్గా మనం ఉంటాము. లెక్క ఒకటి ఉంది, ఎగతాళి తృణీకరించేటువంటి వారు మన సంఘాల్లో దేవుని సేవకులను లెక్క ఉంది. అయితే నీవు జాగ్రత్త, దేవుని వాక్యాన్ని జాగ్రత్త. ఎప్పుడు పంపించాడంట? తన జనుల యొద్దకు దేవుడు కటాక్షము గలవాడే. ఎవరి ద్వారా పంపించాడు వర్తమానం? దూతల ద్వారా. ఎప్పుడు పంపించాడు? పెందలకడ పంపించాడు. ఏం పంపించాడు? వర్తమానం తన జనులకు దూతల ద్వారా. ఎప్పుడు? పెందలకడ. మరి ఎంత కన్సర్న్ కలిగిన దేవుడు పెందలకడ దూతల ద్వారా వర్తమానం కటాక్షము కలిగి పంపించిన దేవుడు, మరి దేవుని దూతలను ఎగతాళి చేసి ఆయన సన్నిధిని అజాగ్రత్తగా ఉండే ఆయన వాక్యాలు తృణీకరిస్తే నివారింప శక్యము గాని కోపము. కనుక ఈ క్లోజింగ్లో దేవుడికి 2 విధాలుగా మనము కోపము తెప్పిస్తాము. ఒకటి, ఆయన సన్నిధిలో అజాగ్రత్తగా ఉండే ఆయన మాట వినకపోతే. రెండవది, ఆయన దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యమును తృణీకరిస్తూ ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా దేవునికి కోపము వస్తుంది. గనక ఈ ఉదయకాలము మరి వర్తమానం పంపిస్తున్నాడు దేవుడు. ఎవరి ద్వారా? దూతల ద్వారా. ఎప్పుడు? పెందల కడంటే ఉదయకాలం 4 గంటలు, అది కాదు పెందల కడంటే. పెందల కడంటే మన కంఠంలో ఇంకా ఊపిరి ఉండగానే, మన గుండె ఇంకా టక్కు మనం కొట్టుకుంటూ ఉండగానే, మనకు విషయాలు అర్థమవుతూ ఉండగానే, మనము దేవుని కొరకు చేయగలిగినటువంటి శక్తి మనకు ఉండగానే, పెందల కడనే ధ్యానించగలిగిన శక్తి ఉండగానే, పెందల కడనే ఇంకా బలము, శక్తి, ఆలోచన విధానం, దేవుని కొరకు పనిచేసేటువంటి విషయాలు మనకు ఇంకా శక్తి ఉండగానే, పెందల కడనే మనము ఆయన వర్తమానాన్ని, ఆయన మాటను మనము తీసుకోవాలా. లేకపోతే ఆయనకేమొస్తుంది? ఆయన కోపం వస్తే మనలో ఏముండదు. ఆయన కోపం వస్తే, ఆ కోపం ఎప్పుడు వస్తుంది? క్షమించండి, ఆయన కోపము మనకు అర్థం కాకపోతే మనం ఎలా ప్రవర్తిస్తామో? క్రమము లేకుండా ప్రవర్తిస్తాము. మనము క్రమముతో ఉండాలి అంటే ఆయన కోపం మనకు అర్థం కావాలి. ఇక ఎంత క్రమంలో ఉన్నాము, మరి మనము మన క్రమము యొక్క స్టాండర్డ్ ఏంటి అని మనం పరీక్షించుకొని చూచినప్పుడు మనకు ఏం అర్థం కాలేదని తెలుస్తుందంటే ఆయన కోపం మనకు అర్థం కాలే. కోపం అర్థమైతే మనం బాగానే చాలా క్రమంగా మన వాక్యం చదవడంలో, కుటుంబ ప్రార్థన, మన అన్ని విషయాల్లో, మరి చాలా విషయాల్లో నేను కూడా, మరి మనం కూడా, అందరం కూడా ఓడిపోయిన వాళ్ళమని ప్రభు దగ్గర ఒప్పుకుంటూ, ప్రభు ఆయన కోపము మనకు అర్థమైనప్పుడు మన పిల్లలు, మన కుటుంబ సంఘం అంతా కూడా క్రమములో ఉంది. గనుక దేవుణ్ణి మనము ఈ 3 విధమైన కోణములో అర్థం చేసుకున్నప్పుడు ఆయనను ఎరిగిన మనము ఇప్పుడు ఆయన పునరుత్థాన శక్తిని కూడా మనం ఎరుగుతాము. పునరుత్థాన శక్తిని ఎరిగినప్పుడు మనలో ఆయన రాకడ పర్యంతము లేక మన పోకడ పర్యంతము తూచి అడుగులు వేస్తాం. అన్నీ మనకు అర్థమైపోతాయి. ఎవరో మనకు బోధించినట్టు, మనకు మాట్లాడినట్లు, మనకు అందించినట్లు మన అడుగులు జారిపడవు. జాగ్రత్తగా డిసిషన్ తీసుకుంటాం, జాగ్రత్తగా చదువుకుంటాం, జాగ్రత్తగా సంఘాన్ని పోషిస్తాం, జాగ్రత్తగా జీవితాన్ని కట్టుకుంటాం, అన్ని జాగ్రత్తలు పాటిస్తాం, క్రమాన్ని మనం పాటిస్తాం. దాని కొరకు దేవుని కోపం మనకు అర్థం కావాలి. అలాంటి విధి విధానాల్లో దేవుడు మనల్ని, మన సేవను తీసుకెళ్లాలని ఆయన ఆశ. ఆ పెంపకంలోని మనం పెంచబడ్డాం. మన తల్లిదండ్రులు అలాంటి సేవ చేశారు. అలాంటి దేవుని కోపం వారికి తెలిసి ఎన్నోసార్లు మనల్ని కఠినంగా శిక్షించినటువంటి సందర్భాలు, మీ అందరికంటే ఎక్కువ కఠినంగా ప్రవర్తించింది నాతోనే. ఆయన ఎన్నోసార్లు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన కోపం తట్టుకోలేక బయట ఎక్కడో ఉండాల్సి వచ్చింది. కొన్నిసార్లు బయటకు ఎక్కడికో వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళ అమ్మ, మరి ఆమె మనసు అంతా మరి పైనే ఉండేది. మరి గ్రాండ్ పాని ఆయనను ఏం అనలేక, మరి పిల్లలకి మనకే చెప్పుకుంటూ ఎంతో కాపాడుకున్నది ఆ దినాల్లో.
మళ్ళీ బుద్ధి మాట చెప్పి పోవద్దురా అట్లా చేయొద్దురా, ఇలా ఉండమ్మా అలా ఉండమ్మా అని చెప్పుకుంటూ మళ్ళీ ఆయనకు తిరుగుబాటు చేయకుండా ఆయన ఏది చెబితే అలానే చేసేది. వీడిని అన్నం పెట్టొద్దంటే అన్నం పెట్టకుండా ఉండేది. బియ్యం పోసి ఇసుక పోసి మోకాళ్ళుని మళ్ళీ నేను వచ్చేదాకా అమ్మా వాడు మళ్ళీ లేయకూడదు, నేను వచ్చేదాకా లేయకూడదు అంటే అట్లనే ఉంచేది. నాన్న వస్తారా, నువ్వు లేవాకు అట్లనే ఉంచేది. అదే ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీరైతే ఏం చేస్తారు, రే నాయన పోయింది లేరా, రే నాయన పోయి లేరా అని అన్నారు. అట్లన్నా పర్వాలే, వాళ్ళనే ఎదుర్కొంటాం. ఏందా నీకు బుద్ధి ఉందా లేదా, పిల్లోడి కాలు చూడు ఎట్లా అయిపోయినాయో అని అక్కడనే వేస్తాం. అటాక్ స్టార్టింగ్లోనే అటాక్ అనమాట. కాబట్టి ఎన్ని మనకు తెలిసి మనం చూచి మనము దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే ఎక్కువ కొన్నిసార్లు నేను వాళ్ళు ఎట్లా పెంచారో ఆ పెంపకంలో మన పిల్లలకి మనం పెంచలేకపోతున్నాం, మన పిల్లల్ని మనం పెంచలేకపోతున్నాం. కనుక ప్రభు మన కృపదయ చేయాలా. అలాగే మనకు దేవుని స్తోత్రం. మరి ఎలాంటి సమస్య లేదు, పిల్లలు బాగా ఎదిగారు, రక్షించబడ్డారు, అన్నీ ఉన్నాయి. అయితే మనం పెరిగినట్లు మనం ఉన్నట్లు పిల్లలకు ఆ విధమైనటువంటి శిక్షణ మనం ఇవ్వలేదు అనడంలో మనము తప్పక ఒప్పుకోవాలి. కనుక దేవుడు మనకు సహాయం చేయనుగా. ఆమె గురించి ఒక విధంగా మనకు అంత సంతోషం, ఎందుకంటే ఈ వయసులో కూడా ఆమె ఇంటాక్ట్గా మనల్ని చూడగలిగి మనం ఆమెను చూడగలిగి అనేక మంది ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నారు. అయితే మనమందరం ప్రార్థన చేసి ప్రభా ఆమె నిన్ను నీ మహిమలోనికి పిలిచే లోపల ఆమె గుర్తుపట్టగలిగితే మనకు అందరికీ సంతోషం. ఈమె హెప్సిబా, చిట్టి, సాము, జర్మియా, మల్లేశ్వరి, శ్యామల, వీళ్ళు నా గ్రాండ్ డాటర్స్, నాకు మనవుళ్ళు అని కొంచెం గుర్తుపట్టగలిగితే సంతోషం, తృప్తి మనకు. అది ప్రార్థన చేద్దాం. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు కదా. ఆయన శక్తిని మనం ఎరిగినప్పుడు మన విశ్వాసం పెరుగుతుంది. ప్రభా చివరి గడియల్లో ఆమె కొంచెము మానసిక స్టెబిలిటీ దయచేసి గుర్తుపట్టేటువంటి మమ్మల్ని అందరినీ గుర్తుపట్టేటట్లు చేయి ప్రభా అని మన ప్రార్థన అయి ఉంటే దేవుడు ఒకవేళ అద్భుతమైనటువంటి మన విశ్వాసం గట్టిదైతే ఆ విధమైనటువంటి కృపను దేవుడు ఇస్తాడు. కనుక దేవుని స్తోత్రం. మనం అందరం చేరుగా రాగలిగాం. ముఖ్యంగా జర్మి, మల్లేశ్వరి బిడ్డలందరూ కూడా కఠినమైన పరిస్థితుల్లో ఆమెను చూచుకునేటువంటి కృపను దేవుడు ఇచ్చాడు. అంతకుముందు శ్యామల బిడ్డలు వారు పర్యవేక్షణ చేశారు. తర్వాత చిట్టి, ప్రసాద్ వాళ్ళు పర్యవేక్షణ చేశారు. అందరితో కలిసి తక్కిన మనం అందరం కూడా మనకు చేతనంత మట్టుకు ఆమెను కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాం. సంఘాల్లో ఉండబడిన విశ్వాసులు కూడా ఎంతో ప్రయాసపడ్డారు. వారందరినీ ప్రభు దీవించాలి. వారి కొరకు మనం అందరం ప్రార్థన చేయాలి. రాబోయే దినాల్లో మనం ముందుకు సాగాలి. దేవుడు మనకు కృపనిచ్చిన గాక. ప్రార్థన చేయండి. ఎవరు